that's the point, that the way to life is narrow, and when a false prophet wants many people in his church, he's going to widen that gate. That's exactly what many preachers have done. జీవనకు పోవు మార్గము సంకుచితమైనది, కానీ ఏ బోధకుడైతే వాళ్ళ సంఘంలో ఎక్కువ మందిని కలిగి ఉండాలని కోరుకుంటాడో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో విశాలపరుస్తారు. ఆ మార్గము నాశనమునకు తీసుకుని వెళ్తుంది. Widen the gate so that many people would come in. ఎంతో మంది లోపలికి ప్రవేశించాలని వాళ్ళు ఆ ద్వారాన్ని విశాలపరుస్తూ ఉంటారు. Noah in the Old Testament is a great example of a man who did not widen the gate. He was living in a time of tremendous sexual sin, immorality. పాత నిబంధనలో నోవాను మనం చూసినట్లయితే ఆ ద్వారాన్ని విశాలపరచకుండా ఉన్న వారిలో ఎంతో గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎటువంటి కాలంలో జీవిస్తున్నాడంటే ఎంతో లైంగిక సంబంధమైన అపవిత్రత, ఎంతో అనైతికత ఉన్న సమాజంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు అప్పుడు. And violence and evil. దుష్టత్వంతో బలాత్కారంతో నిండి ఉన్న సమాజంలో జీవిస్తూ ఉన్నాడు. And Jesus said the last days will be like the days of Noah, something like today. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు చివరి దినాలు నోవహు దినాల వలె ఉంటాయని. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. But Noah kept the gate narrow so that nobody could get in unless they were willing to fulfill the conditions. కానీ నోవహును మనం చూసినట్లయితే ఆ ద్వారాన్ని ఇరుకుగానే ఉంచాడు. ఎవరైతే ఆ షరతులు లోబడతారో వాళ్ళు మాత్రమే ప్రవేశించేలాగున. Ultimately, it was only his own family members that fulfilled those conditions, stayed in that church. Noah's church comprised of 8 members. He, his wife, his 3 sons and their wives. చివరికి మనం చూసినట్లయితే ఆ షరతులకు లోబడిన వాళ్ళు కేవలం తన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. 8 మంది మాత్రమే ఉన్నారు. 3 కుమారులు, వారి భార్యలు. His whole family, but nobody else. It's not because he didn't want anybody else. వేరే వాళ్ళు ఎవరు రాకూడదని ఆయన అనుకోలేదు. కానీ He preached to the whole world of his time to enter into the ark, but only these 8 wanted to enter in. ఆయన లోకమంతటికి ప్రకటించాడు లోపలికి రమ్మని, కానీ కేవలం 8 మంది మాత్రమే అందులో ప్రవేశించారు. Now, if he had lowered the standard, Noah is called a preacher of righteousness. If he had lowered the standard, he could have got many more people. కానీ ఆయన ప్రమాణాలను తగ్గించి ఉన్నట్లయితే అనేక మంది లోపలికి వచ్చేవాళ్లే. ఆయన నీతిని ప్రకటించాడని చెప్పబడింది. He could have got 800. 80 మంది ఉండేవాళ్ళు, 800 మంది ఉండేవాళ్ళు. But none of them would have qualified to get into the ark, and the entire world would have been destroyed. You and I wouldn't be living today. అలా అయినట్లయితే ఎవరు కూడా అందులో ప్రవేశించడానికి అర్హత సాధించేవాళ్ళు కాదు. ఆ విధంగా లోకమంతా కూడా నశించిపోయేది. అప్పుడు నీవు నేను కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. We got to thank God for Noah's faithfulness. నోవహు యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనం దేవునికి వందనాలు తెలియజేయాలి. And if the last days are like the days of Noah, there got to be a few people like Noah in the last days too, who don't lower God's standards, who are preachers of righteousness. చివరి దినాలు నోవహు దినాల వలె ఉన్నట్లయితే కొంతమంది ఈనాడు నోవహు వలె ఉండాలి, నీతి పరిచారకులు అని నోవా పిలువబడినట్లుగా కొంతమంది బోధకులు ఆ ప్రమాణాలను తగ్గించకుండా ఉండాలి. Who keep the gate as narrow as Jesus made it. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఇరుకుగా ఆ ద్వారాన్ని పెట్టారో అంత ఇరుకుగా ఉంచాలి. Not those legalists who try to make it narrower than what Jesus made it. మనం ఏదో అక్షరానుసారంగా ప్రవర్తించి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఇరుకుగా ఉంచారో దానికంటే ఇంకా ఇరుకు చేయటం కాదు. I'm sorry to say there are some people like that too. నేను ఈ విధంగా చెప్పడానికి విచారపడుతున్నాను. కొంతమంది ఇలా కూడా ఉన్నారు. Who add to scripture, who say things which Jesus never said and try to make it narrower than what Jesus made it. వాళ్ళు లేఖనంలో లేని దాన్ని కూడా జతపరిచి యేసుక్రీస్తు ప్రభు కంటే కూడా ఎంతో ఇంకా ఇరుకుగా చేస్తారు. No, we got to make it the right size, and that's why we need to know scripture. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఉంచారో మనం కూడా అంతే ఉంచాలి. అందుకే మనం లేఖనాలను చదవాలి. And false prophets are those who widen that gate, and we could also say false prophets are those who make it narrower. అబద్ధ ప్రవక్తలు ఆ ద్వారాన్ని విశాలపరుస్తారు. అబద్ధ ప్రవక్తలు దాన్ని ఇంకా ఇరుకుగా కూడా చేస్తారు. Than the way Jesus made it like a lot of legalists. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన దానికంటే కూడా ఎంతో ఇరుగ్గా చేస్తారు వాళ్ళు అక్షరానుసారులు. You will know them by their fruits. The test always is the fruit of the Holy Spirit. That's why I say the fruit of the Holy Spirit is much more important than the gift of the Holy Spirit, gifts of the Holy Spirit. వారి ఫలాలను బట్టి మీరు తెలుసుకుంటారు. అందుకే తలాంతుల కంటే కూడా పరిశుద్ధాత్మ యొక్క వరముల కంటే కూడా ఆత్మ ఫలం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. Both are necessary, but fruit is more important. రెండు కూడా ప్రాముఖ్యమైనవే, కానీ ఆత్మ ఫలం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. Jesus had the fruit of the Spirit for 33 and a half years. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఆత్మ ఫలాన్ని కలిగి ఉన్నారు. He had the gifts of the Spirit for 10% of that time, 3.5 years. కానీ ఆయన ఆత్మ వరములను కేవలం 3.5 సంవత్సరాలే, అంటే అందులో 10% సమయం మాత్రమే కలిగి ఉన్నారు.
So, which is more important? కాబట్టి ఏది ఎక్కువ ప్రాముఖ్యమైంది? Well, you get the answer there. అక్కడే నీకు జవాబు లభిస్తుంది. Fruit of the Spirit was 10 times more important than the gifts of the Spirit in Jesus' own life. Do we need both? Yes. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆత్మ ఫలం అనేది ఆత్మ వరముల కంటే 10 రెట్లు ఎక్కువ విలువైంది. మనకి 2 కావాలా అంటే అవును, 2 అవసరమే. But both are not equally important. కానీ ఆ రెండింటికి సమానమైన ప్రాధాన్యత ఉండదు. And that's what comes up in the next section of this chapter, Matthew 7 and verse 21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి ఆ వాక్య భాగంలో ఇదే వస్తుంది. In the earlier section, verse 13 to verse 15 to 20, he's talking about the importance of fruit. ఇంతకు ముందు వాక్య భాగంలో మనం చూసినట్లయితే 15 నుండి 20 వచనముల వరకు ఆయన ఆత్మ ఫలం గురించి మాట్లాడుతూ ఉన్నారు. Good trees produce good fruit, and you will know them by their fruits. He begins that section by saying that in verse 16. మంచి చెట్టు మంచి ఫలాన్ని ఫలిస్తుంది. 16వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్పి ప్రారంభించారు. Ends it with the same sentence, you shall know them by their fruits. The same sentence repeated in verse 16 and 20, emphasizing fruit. వాళ్ళ ఫలముల వలన మీరు వాళ్ళని తెలుసుకుంటారని 16వ వచనంలోను మరియు 20వ వచనంలోను ఆయన చెప్పి 20వ వచనంతో దాన్ని ముగించారు. And then he compares it with gifts. ఆ తర్వాత ఆయన వరములతో పోల్చి చెప్తూ ఉన్నారు. He says, in relation to gifts, he says, not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven. ఇక్కడ ప్రభు తలాంతుల గురించి చెప్తూ, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. And he describes fruit now as doing the will of my Father in heaven. Here's a beautiful expression. ఇక్కడ ఫలాన్ని ఏ విధంగా చెప్తున్నాడంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఎంత అద్భుతంగా ప్రభు ఇక్కడ చెప్తున్నారు. Of what fruit is. The fruit I'm speaking about, Jesus says, is doing the will of my Father. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఫలము అంటే పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయటమే. Whatever it is. And that means denying your own will. అదేదైనా సరే దాని అర్థం ఏంటంటే నీ సొంత చిత్తాన్ని ఉపేక్షించుకోవాలి. You can't do the will of God if you don't deny your own will. నీ సొంత చిత్తాన్ని నువ్వు ఉపేక్షించుకోకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని చేయలేవు. Jesus could not do the will of the Father in Gethsemane if he did not say, not my will. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు నా చిత్తము కాదు తండ్రి అని చెప్పకుండా ఉన్నట్లయితే తండ్రి యొక్క చిత్తాన్ని చేసి ఉండేవాడు కాదు. Is that not my will, which is described in verse 19 as cutting down that which doesn't bear good fruit. My will is always in contradiction to God's will. ఇక్కడ నా చిత్తము కాదు అంటే అర్థం ఏంటంటే 19వ వచనంలో చెప్పబడినట్లుగా మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడటం. నా చిత్తం ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది. It's contrary to God's will. Man's human self-will is contrary to God's will. మానవుని యొక్క సొంత చిత్తం ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది. Otherwise, Jesus would not have said, not my will. లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పుండేవాళ్ళు కాదు, నా చిత్తము కాదు అని. In heaven, before he became a man, he could say, I do my own will, because it's the same as my Father's will. ఆయన మానవునిగా రాకముందు పరలోకంలో అయితే నా చిత్తం నేను చేస్తున్నానని చెప్పేవాడు. ఎందుకంటే అక్కడ ఆయన చిత్తము తండ్రి చిత్తము ఒకేలాగా ఉంటుంది కాబట్టి. But the moment he came as a man, he said in John 6:38, I came from heaven not to do my own will. Why not, Lord? కానీ ఆయన ఎప్పుడైతే మానవునిగా ఈ భూమి మీదకి వచ్చాడో యోహాను సువార్త 6:38 ఈ విధంగా చెప్పాడు, నేను నా చిత్తము నెరవేర్చుకుంటకు రాలేదు. ఎందుకు ప్రభువా అని మనం అడిగినట్లయితే, Because it's not the same as my Father's will. ఎందుకంటే ఇప్పుడు నా చిత్తము తండ్రి చిత్తము ఒకటి కాదు. I came to do not my own will, but the will of my Father. నేను నా సొంత చిత్తము నెరవేర్చుకుంటకు రాలేదు, కానీ నా తండ్రి చిత్తము చేయటానికి వచ్చాను. We can describe it like this. In a cross, my will crosses God's will. And that's where I got to die. మనం ఈ విధంగా చెప్పొచ్చు. సిలువలో మనం చూసినట్లయితే నా చిత్తం అనేది దేవుని యొక్క చిత్తముతో ఇక్కడ వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే మనము ఇక్కడ మరణించాలి. And if I die there, I do God's will. నేను అక్కడ మరణించినట్లయితే నేను దేవుని చిత్తాన్ని చేస్తాను.